హాయ్ హలో నమస్తే. గ్రేటర్ హైదరాబాద్ చాలా వేగంగా విస్తరిస్తూ ఉన్నది. ప్రభుత్వం దానికి చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రదేశంగా చెప్తుంటారు. కానీ ఇది గత దశాబ్దాల కాలం నుంచే ఈ గ్రేటర్ హైదరాబాద్ అన్నది మన దేశంలో ఉన్న 5 నగరాల్లో టాప్ 5లో ఎప్పుడు ఉంటుంది, ఇప్పుడు కూడా ఉన్నది, కంటిన్యూ అవుతూ ఉన్నది. దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. మన హైదరాబాద్లో ఉన్న వాతావరణ పరిస్థితులు ఇంకా చాలా ఈక్వేషన్స్ ఈ హైదరాబాద్ ఈ స్థాయిలో ఉండడానికి కారణమైనవి. కానీ ఇలాంటి హైదరాబాద్ని తెలంగాణ వచ్చిన తర్వాత, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం మొత్తానికి ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న ఈ హైదరాబాద్ ప్రాంతాన్ని తెలంగాణ వచ్చాక ఏం చేస్తున్నారు? మనం ముందు నుంచి చెప్తున్నాం, ఈ హైదరాబాద్లో 1,00,000 ఎకరాల భూమిని కబ్జా పెట్టిరండి. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. నిబంధనలు ఉల్లంఘించారు, చెరువులు కబ్జా పెట్టిర్రు, ఎక్కడికక్కడ మొత్తం హైదరాబాద్ని పొల్యూట్ చేసిరు. ఒక రకంగా చెప్పాలంటే వాతావరణాన్ని పొల్యూట్ చేసిరు, భూములు కబ్జాలు పెట్టిరు. ఇక హైదరాబాద్లో చినుకు పడితే గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితికి ఇప్పటికీ, గతంలో మోకాళ్ళ కిందికి నీళ్ళు వస్తాయి, ఇప్పుడు మనిషి మునిగిపోయేంత నీళ్ళు వస్తున్నాయి. అలాంటి సిచ్యువేషన్ ఉంది రాష్ట్రంలో. ఎందుకు అంటే ఈ ప్రభుత్వ విధానాలు, వీళ్ళు చేసిన కబ్జాలు. ఇదంతా ఒకవైపు అయితే ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. ప్రధానంగా ప్రతిరోజు డోర్లు మూసేసుకొని మనం హైదరాబాద్లో ఉండలేని పరిస్థితి. ప్రతి కాలనీలో ఇదే సిచ్యువేషన్. దోమల బెడద చాలా తీవ్రంగా ఉన్నది. ఇది కూడా పెద్ద స్కామ్. ఇక కుక్కల సమస్య మొన్ననే మనం చూసినాం. ఒక అబ్బాయి చిన్న బాలుడిని కుక్కలు కొరికి చంపేసినాయి. ఎందుకు చచ్చిపోయినాయంటే వాటికి మాంసం దొరక్క చనిపోయినాయని మేరే సమాధానం చెప్పిన దారుణమైన పరిస్థితి. ఆగింది అక్కడి నుంచి. చాలామందికి ఇవాళ హైదరాబాద్లో కుక్కలు గరిచినాయి. అది కూడా ఒక పెద్ద స్కామ్. దాని తర్వాత ప్రాపర్టీ ట్యాక్స్ విషయంలో పెద్ద స్కామ్. ప్రజల దగ్గర నుంచి దోపిడీ చేసినారు. ఇంకొకటి వాటర్ వర్క్స్ నుంచి హైదరాబాద్లో ఫ్రీ వాటర్ పేరుతో జరుగుతున్న దోపిడీ, కరెంటు బిల్లుల పేరుతో జరుగుతున్న దోపిడీ. ఇట్లా గ్రేటర్ హైదరాబాద్లో, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రజలంతా వాళ్ళ పిల్లలు వాళ్ళు ఇక్కడికి వచ్చి జీవనోపాధి కోసం హైదరాబాద్కి వస్తే వాళ్ళు కనీసం బతకలేని సిచ్యువేషన్ ఉన్నది. ఇదంతా కూడా స్కామే. సో నా ముందు బీజేపీ మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ గారు ఉన్నారు. ఆయన వాళ్ళ దోమ అవతారంలో మన ముందు ప్రత్యక్షం అవుతున్నారు. దోమ వేషంలో మన ముందుకు వచ్చినారు. మొన్న కూడా మనం జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో ఆయన ఇదే వేషధారణలో సమావేశానికి హాజరై తన నిరసనను వ్యక్తం చేసిండు. మిగతా కార్పొరేటర్లు కూడా రకరకాల వేషధారణలో వచ్చినారు. సో ఈ సమస్యలన్నీ ఇప్పుడు ఈయన శ్రవణ్ గారు గతంలో ఆయన సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసినప్పుడు, ఏది మన కార్పొరేటర్ కాకముందు ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఆయన వరల్డ్ రికార్డ్స్లో కూడా ఆయన వరల్డ్ రికార్డ్ సర్టిఫికెట్ కూడా ఆయనకు వచ్చిన పరిస్థితి. ఏంటి అంటే ఆయన కోడింగ్లో, ఆ సాఫ్ట్వేర్ కోడింగ్లో 48 గంటల పాటు నాన్ స్టాప్ మ్యారథాన్ కోడింగ్, మైక్రోసాఫ్ట్ 2008 విండోస్ 2008 రిలీజ్ అయినప్పుడు ఆ మైక్రోసాఫ్ట్ కంపెనీ ఆ పోటీ పెడితే ఆయన సర్టిఫికెట్ కూడా పొందిండు. ఇప్పుడు ఏంటి అంటే ఆయన జిహెచ్ఎంసీకి కార్పొరేటర్ అయిన తర్వాత ఈ కంప్లైంట్ చేసే విషయంలో కూడా ఇప్పుడు ఆయన గిన్నీస్ రికార్డ్, వరల్డ్ రికార్డ్ సాధించినట్టున్నారు. దాదాపు ఒక 200-300 కంప్లైంట్స్ ఆయన ఇచ్చున్నాడు. ప్రజల సమస్యలు, ఆయన ఇచ్చిన కంప్లైంట్స్ కొన్ని వందల కంప్లైంట్స్ ఆయన ఇచ్చున్నాడు. ప్రస్తుతం మన తొలి వెలుగు స్టూడియోలో ఉన్నాడు. ఇవన్నీ కూడా ఇచ్చిన కంప్లైంట్స్ అన్నమాట. సో దీని మీద మనం డీటెయిల్గా ఒకసారి డిస్కస్ చేద్దాం. ఎందుకంటే మెజారిటీ పీపుల్ హైదరాబాద్లో నివసిస్తున్నారు. వాళ్ళ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, కార్పొరేషన్ ఎలక్షన్స్లో ఏం హామీ ఇచ్చినారు, తెలంగాణ రాకముందు హైదరాబాద్ని ఏం చేస్తామన్నారు, ఏం చేసింది, ఇవన్నీ మనం డిస్కస్ చేద్దాం. వెల్కమ్ శ్రవణ్ గారు. సార్ నమస్తే అండి. ఎందుకు ఈ ఎఫెక్ట్ ఎందుకు మాకు భయపడుతుందిగా, జనాలు భయపడుతుంది? లేదండి, హైదరాబాద్ భాగ్యనగరంలో ఎన్నిసార్లు దోమల కంప్లైంట్స్ కోసం, అంటే దోమల సమస్య చాలా పెద్దది. అంటే మనుషులకి కనీసం స్వచ్ఛంగా జీవించే హక్కు ఉంది ఈ నగరంలో. దానికోసం చేయాల్సిన మౌలిక సదుపాయాలు మీరు పెద్ద ఏం చేయగలేదు. మీరు చెప్తున్నట్టుగా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఓ పెద్ద బిల్డింగ్లో పెద్ద సెక్రటరీలు ఇవేం అవసరం లేదు. మౌలిక సదుపాయాలు, మనుషులు చచ్చిపోకుండా సంతోషంగా హాయిగా కష్టపడి పని చేసుకుని వచ్చి కల్లో గంజో దాగి హాయిగా బతికే పరిస్థితి ఏర్పడాలంటే చేయాల్సిన చిన్న పనులు ఏంది, అవి వాటి మీద ఎన్నిసార్లు రిప్రజెంటేషన్స్ ఇచ్చిన. ఫర్ ఎగ్జాంపుల్, ఎంతో కష్టపడి వచ్చిన తర్వాత సాయంత్రం అంతా ఇంట్లో దోమలు ఉంటే, పిల్లల్ని గుర్తుంటే, మిమ్మల్ని గుర్తుంటే మీరు పడుకోలేరు, తెల్లారు లేచి ప్రొడక్టివ్గా వర్క్ చేయలేరు, రోగాల బారిన పడతా ఉన్నారు. సో ఈ కనీసము ఈ దోమల సమస్యను తీర్చడము ఈ ప్రభుత్వం లేదా ఈ జిహెచ్ఎంసీ యొక్క బాధ్యత కాదా? కనీస బాధ్యత. సో ఇన్నిసార్లు రిప్రజెంటేషన్స్ ఇచ్చినా పట్టించుకోవట్లేదు. కాబట్టి దాని నిరసన ఏ రూపంలో వ్యక్తం చేయాలి? ఇప్పుడు ఆఫీస్లోకి వెళ్తే మమ్మల్ని కొట్టి మా మీద కేసులు పెడుతున్నారు. జలమండలిలో మన జరిగింది మీరు చూస్తూ ఉన్నారు. కాబట్టి ఈ విధంగానైనా వాళ్ళకి కనువిప్పు కలుగుతుందేమో అని ఒక ఆశతోటి
ఈ విధంగా నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఎంత తీవ్రంగా ఉంది దోమల సమస్య? అసలు ఎందుకు దోమలు అంటే నేను కూడా హైదరాబాద్లో కొన్ని సంవత్సరాల నుంచి మనం ఉన్నాం కదా, గతంలో ఎప్పుడు ఇంత ఘోరమైన సిచ్యువేషన్ లేదు. లాస్ట్ 2-3 ఇయర్స్గా ఇంకా పెరిగిపోయింది. కారణం ఏంటి? దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే భాగ్యనగరంలో ఉన్నటువంటి చెరువులు ఏవైతే ఉన్నాయి సార్, ఈ చెరువులు ఉన్నవే కొన్ని చాలా మటుకు ఉన్న చెరువులన్నీ కబ్జా అయిపోయినాయి. ఆ బతుకున్న చెరువులు కూడా ఎంక్రోచ్ అయిపోయి ఉన్నాయి చాలా. ఆ ఎంక్రోచ్ అయ్యి మిగిలిన పాటలలో కూడా ఆ పక్కల ఉన్నటువంటి కాలనీలో ఉన్నటువంటి సివరేజ్ ఏదో డైరెక్ట్గా చెరువులోకి వదలడము, ఆ చెరువులో పూడికతీత చేయకపోవడము, అక్కడ గుర్రబ్దెక్క పెరగడము, దాని మెయింటెనెన్స్ చేయకపోవడము, దీని ప్లస్ ఈ వాటర్ వర్క్స్కి ఇచ్చిన తర్వాత ఆ పైపులు ఉంటాయి చిన్న వెట్ ల్యాండ్ అండ్ డ్రై ఎర్త్ అంటారు, దానిలో సెప్టిక్ ట్యాంక్స్ కానివ్వండి, లేకపోతే ఉన్న పైప్ లైన్స్ కానివ్వండి, నాలాస్ కానివ్వండి, ఆ పూడిక తీతలు తీయకపోవడము, ఆ దాంట్లో ఉన్నటువంటి ఆ సిల్ట్ అట్లనే పేరుకుపోవడము, దీనివల్ల దోమలు వాటికి అట్రాక్ట్ అయ్యి, అంటే దానిలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మస్కిటోస్ ఉంటాయి, అనాఫిలస్, క్యూలెస్ మస్కిటోస్, ఎయిడిస్ మస్కిటోస్. క్యూలెక్స్ మస్కిటోస్ అనేవి మురికి వాటర్ దగ్గర ఎక్కువగా ఉంటాయి బేసికలీ. ఎయిడిస్ మస్కిటోస్ డెంగ్యూకి కారణం అయితే బేసికలీ. ఇట్లా డిఫరెంట్ కేటగిరీ. ఈ మురికి కూపంగా భాగ్యనగరాన్ని తయారు చేయడం వల్ల ఈ దోమల సమస్య అనేది రోజు రోజు పెరిగిపోతూ ఉన్నది. ఎందుకు కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తారు కదా, ఇదంతా కూడా స్కాము. ఏదైతే నాలా డీసిల్టింగ్ పేరుతోటి లాస్ట్ ఇయర్ కూడా డీసిల్ట్ చేస్తున్నామని చెప్పి కోట్లాది రూపాయలు జిహెచ్ఎంసీలో డబ్బులు పెట్టి తీసుకున్నటువంటి ఏవైతే బిల్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా ఇంజనీరింగ్ అధికారుల ఉన్నతాధికారుల జోబుల్లోకే పోయినాయి. కాబట్టే సిల్ట్ సరిగ్గా తీయకపోవడం వల్లే ఆ సిల్ట్ మీద దోమలు కూర్చుంది. మీ దగ్గర ఏమైనా డాక్యుమెంట్స్ ఉన్నాయా, ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఖచ్చితంగా ఉన్నాయి సార్. ఇప్పుడు ఒకసారి చూపించండి, ఒక్కొక్కటి చెప్పుకుంటూ వస్తాను సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది ఫాగింగ్కి సంబంధించింది సార్. ఫాగింగ్కి సంబంధించింది నేను అడుగుతున్నాను. ఇప్పుడు దోమల సమస్య భాగ్యనగరంలో అరికట్టాలంటే 2 రకాలుగా చేయాల్సి ఉంటుంది. ఒకటి ఏంటంటే యాంటీ లార్వా ఆపరేషన్స్ అంటాం మనం, 2 ఫాగింగ్ ఆపరేషన్స్. యాంటీ లార్వా ఆపరేషన్స్ అనేవి ఉదయం పూట ఎంటమాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు స్ప్రే చేస్తారు. దానికి ఇప్పుడు కొన్ని పౌడర్స్ ఉంటాయి బేసికలీ, అది లార్విసైడ్స్ అంటారు. ఈ పౌడర్స్ని కలిపి అక్కడ స్ప్రే చేస్తే దాని ఎఫెక్ట్ ఒక 15 days 10 days మినిమం ఉండాలి. కానీ ఎంతమంది ఎన్ని చోట్ల స్ప్రే చేస్తున్నారు? అసలు స్ప్రే చేసిన చోట్ల ఒకరోజు కాగానే మళ్ళీ దోమలు ఎందుకు వస్తున్నాయి అంటే ఆ కెమికల్ నిజంగా వాడుతున్నారా? ఎందుకు ఆ కెమికల్లో కూడా మోసం చేస్తున్నారు. అలాగే ఫాగింగ్లో కూడా ఫాగింగ్లో ఏం చేస్తున్నారంటే దీని కెమికల్ డీజిల్ ఒక అవుట్ సోర్సింగ్ సిబ్బందిని పెట్టుకుంటున్నారు, అవుట్ సోర్సింగ్ టెండర్ వేస్తున్నారు. ఆ టెండర్ కూడా ఇది లాస్ట్ ఇయర్, ఇది యాక్చువల్లీ డ్రోన్స్ కూడా ఇంకా రెన్యువల్ చేయలేదు బేసికలీ. వాళ్ళకి ఎవరైతే అవుట్ సోర్సింగ్లోంచి ఒక కాంట్రాక్ట్ వేసి ఆ కాంట్రాక్టర్ ఏం చేస్తాడంటే కొంతమందిని 50 మందిని రిక్రూట్ చేయాలనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, వాడు 10 మందిని పెట్టుకుంటాడు. 2 మెషిన్లు కావాలనుకోండి, ఒకటే మెషిన్ పెడతాడు వాడు. పెట్టి ఏం చేస్తారంటే ఒక మెషిన్కి 50 లీటర్లు డీజిల్ ఇస్తున్నామని జిహెచ్ఎంసీ అంటది ప్రతిరోజు. 50 లీటర్ల జిహెచ్ఎంసీ ఇదిగో ఇంత కెమికల్ అంటది. వీడు ఏం చేస్తాడు 5 లీటర్ల డీజిల్ కూడా వాడడు. 5 లీటర్ల డీజిల్ దాంట్లో ప్రపోర్షనేట్ కెమికల్ కూడా వేయడు. దాని ప్రపోర్షనేట్ కెమికల్ వేయకపోవడం వల్ల 5 లీటర్ల డీజిల్ లోపల మళ్ళీ ఆ నీళ్లు కలిపినటువంటి కల్తీ మందు వేయడం వల్ల ఏమవుతుందంటే మీకు పొగ అయితే కనబడుతుంది తప్ప, పొగ అయితే ప్రాపర్ కనబడుతుంది. మేము కూడా మా ఇంటి దగ్గర చూసినాం కదా, పొగ గట్టిగా ఉంటుంది, అలానే దోమలు తిరుగుతూ ఉంటాయి. దోమలు తిరుగుతూ ఉంటాయి. నేను కూడా ఎక్స్పెరిమెంట్ చేశాను సార్. నా ఆఫీస్లో డోర్ లాక్ చేసి మొత్తం పొగతో నింపాను. ఒకసారి పిలిచి దాంట్లోంచి వీడియో తీద్దాం, అయితే పొగలోంచి ఆ వీడియో రాలే. దోమలు మొత్తం తిరుగుతూనే ఉన్నాయి, దాంట్లో దోమలు తిరుగుతున్నాయి. అంటే ఒక 5% ఎఫెక్ట్ కూడా లేదు. నేను ఇది లైవ్లో ప్రూవ్ చేయడానికి సిద్ధం. చీఫ్ ఎంటమాలజిస్ట్ గారు వస్తారా, లోకేష్ కుమార్ గారికి వస్తారా, మేయర్ గారు వస్తారా? ఎంత ఖర్చు పెడుతున్నారు దాని మీద? ఇప్పుడు ఆ టెండర్ ఎవరికి దక్కింది, ఎంత ఖర్చు పెట్టి? ఇప్పుడు అదే ఇప్పుడు లాస్ట్ ఇయర్ టెండర్ దీన్ని కంటిన్యూషన్ చేశారు సార్. మీరు చూడొచ్చు ఇక్కడ 60 ఇప్పుడు అమౌంట్ ఆఫ్ కమిషన్ అంటే అమౌంట్ ఆఫ్ ఎస్టిమేట్ 3.2811 lakhs. ఓకే, దీని కమిషన్ వాళ్ళకి 67 అంటే 670.22 per month. ఇది 12 నెలల కాంట్రాక్ట్. దీన్ని ఎక్స్టెండ్ చేశారు. ఇది కాక పైరసిన్ ఆయిల్ తోటి డ్రోన్స్ ఉంటాయి. మీరు ఓన్లీ మీ ఏరియాకి సంబంధించి చెప్తున్నారా? ఇది సికింద్రాబాద్ జోన్ కి సంబంధించి. ఇది అంటే ఇప్పుడు ఈ ఆపరేషన్స్ అన్ని కూడా వార్డ్ వైజ్ లేవు. వార్డ్ వైజ్ సికింద్రాబాద్ జోన్ లో కనీసం ఒక 28 డివిజన్లు వస్తాయి. ఒక 4 ఎమ్మెల్యేలు 2 ఎంపీలు వస్తారు బేసికలీ. అట్లా మనకి భాగ్యనగరంలో ఉన్నటువంటి సికింద్రాబాద్ ఇప్పుడు నార్త్ ఈస్ట్ సౌత్ వెస్ట్ సెంట్రల్ 5 జోన్స్ ఉంటాయి బేసికలీ. ఈ 5 జోన్ల లోపల ఒక్కొక్క జోన్కి దీంట్లో ఒక పార్టీ మాత్రమే. ఇలా ఇంటూ 5 చేసుకోండి మీరు బేసికలీ. ఇంటూ జనరల్గా రఫ్ చేసుకోవాలంటే ఇంటూ 5 చేసుకోవచ్చు. అంటే కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. కోట్లాది రూపాయలు యాంటీ లార్వా ఆపరేషన్స్ పేరుతోటి
ఫాగింగ్ పేరుతోటి నిలువు దోపిడీ జరుగుతుంది జిహెచ్ఎంసీలో. ఏ విధంగానైతే కాళేశ్వరం ప్రాజెక్టు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏటీఎం కార్డు, ఈ ఫాగింగ్ అనేది జిహెచ్ఎంసీకి ఏటీఎం కార్డు లాంటిది. దీంట్లో ఎఫిషియెంట్ ఆఫీసర్స్ లేరా? ఉన్నారు. ఇప్పుడు కేవలం కాంట్రాక్టర్ లాభపడుతున్నాడా? దీని వెనకాల ఏమైనా కమిషన్ల వ్యవహారం ఉంటుంది? కాంట్రాక్టర్ని నియమించే అధికార పార్టీకి సంబంధించిన కమిషన్ల వ్యవహారం సార్ ఇది. దీంట్లో ఆఫీసర్లు ఉన్నారు, నాకు తెలిసి హానెస్ట్గా చెప్తున్నాను. ఎందుకంటే అపవాదం వేయడం కూడా నాకు ఇష్టం ఉండదు. కొంతమంది ఆఫీసర్లు చేయాలను, కొంతమంది అసలు పనిచేయని వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు దీంట్లో ఉన్న సిబ్బంది అంతా కూడా స్టేట్ గవర్నమెంట్ నుంచి డిప్యుటేషన్ మీద, డిఫరెంట్ డిపార్ట్మెంట్ నుంచి, అంటే హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి డిప్యుటేషన్ మీద వచ్చిన వాళ్ళు ఉంటారు. ఈ డిప్యుటేషన్ మీద వచ్చిన డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడ ఉండి బేసికలీ వాళ్ళు కొంతమంది కొత్తగా వచ్చిన వాళ్ళకి ఏదో చేయాలంటుంది. కానీ జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి అధికారులు, అంటే కమిషనర్ కానివ్వండి, లేకపోతే మేయర్ కానివ్వండి, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానివ్వండి, వీళ్ళదైతే ఒక సిస్టమ్ ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. దీంట్లో దోపిడీ వ్యవహారాన్ని ఎట్టిట జరగాల అనే దాన్ని ఒకటి ఎస్టాబ్లిష్ చేసి పెట్టుకున్నారు. వీళ్ళు ఆ సిస్టంలో కొంతమంది ఫిట్ అయ్యేవారు. ఫిట్ అయినోడేమో నోరు మూసుకొని వాళ్ళతో కలిసి వెళ్తాడు, ఫిట్ కానివాడేమో కొట్లాడి చివరికి మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతాడు. ఇట్లా నడుస్తుంది సిస్టమ్ బేసికలీ. ఇది మాత్రం పూర్తిగా దోపిడీ వ్యవహారం. కోట్లాది రూపాయలు స్పెండ్ చేసినప్పుడు నాకు ఒకటి చెప్పండి సార్, జిహెచ్ఎంసీ రోజుకి 100 లీటర్లు 150 లీటర్లు టోకెన్ ఇవ్వడం ఏంటి సార్ అవుట్సోర్సింగ్ సిబ్బందికి? మీరు ఎంటమాలజీ డిపార్ట్మెంట్ స్టాఫ్ పెట్టించి బేసికలీ మీరు చేయొచ్చు కదా. ఇప్పుడు ఇంత ప్రాబ్లం ఉంది కదా. ఇంకోటి, దోమలకి సమస్యకి ప్రధానమైన కారణము, ఫర్ ఎగ్జాంపుల్ మా మల్కాజ్గిరిలో తీసుకున్నాం అనుకోండి. మల్కాజ్గిరిలో రామకృష్ణాపురము, సఫిల్గూడ, బండ చెరువు కనెక్టెడ్ గొలుసు కట్టు చెరువులు. ఈ చెరువుల్లో సివరేజ్ డైవర్షన్ చేయాలి కదా. 0.5 MLD ఉన్న ఎస్టీపీని మేము కొట్లాడితే 5.0 MLDగా సివరేజ్ ప్లాంట్లు ఎక్కడ పనిచేస్తున్నాయి, ఎక్కడ సరిగా పనిచేస్తాయి? కేటీఆర్ గొప్పగా చెప్పిండు కదా సార్, సివరేజ్ ప్లాట్మెంట్ చేస్తాం. నేను వాటర్ బాక్స్ కూడా, ఇప్పుడు మేము సిల్ట్ తీయమని అడిగితే పోతే మా మీ తలలో కేసులు పెట్టారు కదా. ఇదే సత్యనారాయణ అధికారి కేటీఆర్ గారు వార్డ్ ఆఫీసర్స్ మీటింగ్ పెడితే అదే రోజు ఆయన డైరెక్షన్స్ మేరకు డైరెక్ట్గా ఆయన కేటీఆర్ మీటింగ్ నుంచి కౌన్సిల్కి వచ్చి, ఒక రిటైర్డ్ అధికారి ఎక్స్టెన్షన్ల మీద ఎక్స్టెన్షన్లు, అధికార పార్టీ అడుగులకు మడుగులు తుత్తూ వాళ్ళ ప్రాపకంతో ఎక్స్టెన్షన్ తీసుకున్న ఈడీ సత్యనారాయణ డైరెక్ట్ కేటీఆర్ మీటింగ్ నుంచి ఆ మమత ఇద్దరు కలిసి డైరెక్ట్గా వచ్చి ఈరోజు జిహెచ్ఎంసీకి 30-40 లక్షల రూపాయలతో పెట్టే కౌన్సిల్ సమావేశంలో ప్రజా సమస్యలు చర్చకు రానికుండా ఈరోజు దాన్ని బాయ్కాట్ చేసి వెళ్ళి ఇంత పెద్ద డ్రామా చేశారు. ఆన్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ఆనరబుల్ మినిస్టర్ కేటీఆర్ గారు. ఇప్పుడు మరి ఈ సమస్యలు, ఇంత దోమలు ఎవరు చర్చించాలి సార్? దోమలు ఏముంది సార్, ఇప్పుడు ఫైర్ యాక్సిడెంట్లతో చచ్చిపోతలేదా, కుక్కలతో చచ్చిపోతారు. సో దోమలు ఇట్లా ఉంటే నెక్స్ట్ ఈ డాగ్స్ ఇష్యూ ఏంది అంటే, మొన్న ఒక బాబు చనిపోయిండు, ఆ తర్వాత చాలా మందికి ఈ రాష్ట్రంలో కుక్కలు కరిచినాయి, హైదరాబాద్లో కూడా కరుస్తూనే ఉన్నాయి. ఏంది ఈ సమస్య? ఎందుకు ఈ సమస్య ఇంత తీవ్రంగా పెరిగిపోయింది? ఇష్యూ జరిగిన తర్వాత కూడా ఎందుకు సార్ట్ అవుట్ చేయలేకపోతున్నారు? సేమ్ ఇది కూడా అదే ప్రాబ్లం సార్. యాక్చువల్లీ దోమల పేరుతోటి సార్, కుక్కల పేరుతోటి ఏవైతే ఆపరేషన్స్ జరగాలో ఇప్పుడు ఎన్జిఓస్ ఉన్నాయి సార్. ఇప్పుడు చాలా ఉన్నాయి సార్. యాక్చువల్లీ చాలా యానిమల్ కేర్ సెంటర్స్లో ఎన్జిఓస్కి జిహెచ్ఎంసీ కలిపి ఆపరేషన్స్ చేసే ఉన్నాయి. కొన్ని సపరేట్ సెంటర్స్ ఉన్నాయి. ఎక్కడైతే ఎన్జిఓలు సపరేట్గా ఆపరేషన్ చేస్తారో కుక్కలకి, ఇక్కడ 1500 రూపాయలు అంటే 1650 రూపీస్ ఏమో గైడ్ లైన్స్ ఉన్నాయి. యాక్చువల్లీ వీళ్ళకి 1500 ఇస్తారు. ఎందుకంటే వీళ్ళకి కొంత ప్లేస్ జిహెచ్ఎంసీ ఇస్తుంది, ఫెసిలిటీ ఆ ప్లేస్ కట్టడం అంతా కూడా జిహెచ్ఎంసీ ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫతుల్లాగూడలో ఆ ఆపరేషన్ థియేటరు జిహెచ్ఎంసీది ప్లేస్, అక్కడ క్రిమేషన్ సెంటర్ కట్టిరు, దాని మెయింటెనెన్స్ కూడా వీళ్ళ డబ్బులు వీళ్ళే తీసుకుంటారు ఎన్జిఓలే. కాబట్టి ఎన్జిఓల భాగస్వామ్యంతో చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు, ప్లస్ ఇక్కడ వెటర్నరీ స్టాఫ్ పెట్టుకొని చేస్తున్నారు. అయితే 100 ఆపరేషన్లు చేశామని చెప్పి కేవలము 5 ఆపరేషన్లు చేయడం వల్ల చాలా ఏళ్లుగా 5 ఆపరేషన్లు చేస్తారు, 100 చేసామని చెప్తున్నారు, 100కి బిల్లు పెడతారు. పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఆ కుక్కల సంఖ్య పెరుగుకుంటూ వచ్చినాయి. అది ఏమైపోయిందంటే ఈరోజు 6 లక్షల కుక్కలు అయిపోయినాయి భాగ్యనగరంలో. అందుకే యాన్యువల్ హస్బెండరీ ఇప్పుడు మనం చేసిన తర్వాత, మనం ఏదైతే ఒక హై లెవెల్ కమిటీగా 26 సూత్రాలు ఇచ్చిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఒక గెజెట్ రిలీజ్ చేసింది దీనిపైన. సేమ్ వీటిలోంచి ఇవి బాగున్నాయి. యాక్చువల్లీ తెలంగాణలో ఫస్ట్ టైం, ఇప్పుడు లేరు, మన అబ్దుల్ వకీల్ అని చీఫ్ వెటర్నరీ ఆఫీసర్ని ఆల్ ఇండియా యానిమల్ హస్బెండరీ బోర్డులో మెంబర్గా తీసుకుంది. ఇది చాలా మందికి తెలియదు యాక్చువల్లీ. ఇది మనం ఈ కమిటీ వేసి సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళు చాలా స్టడీ బాగా చేశారు. సేమ్ దీంట్లో ఇప్పుడు కేవలము ఈ మున్సిపాలిటీల నిర్లక్ష్యం, జిహెచ్ఎంసీ నిర్లక్ష్యం, స్థానిక సంస్థల నిర్లక్ష్యం వల్లే కుక్కలు పెరుగుతూ ఉన్నాయి. వీటిని కావాలని వీటి ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో దీంట్లో భారీ ఎత్తున స్కామ్ జరిగింది. అవి ఒక స్ట్రీమ్ లైన్డ్ ప్రాసెస్లో జరగట్లేదు కాబట్టే ఈ ఇష్యూ జరుగుతుందని క్లియర్గా చెప్తా ఉన్నారు. వాళ్ళు చెప్తున్నారు, ఎన్జిఓలు చెప్తున్నారు, బయట వాళ్ళు చెప్తున్నారు. ఎవరైతే ఎన్జిఓల్లో ఒకటి మానిటరింగ్ కమిటీలు పెట్టాలి. ఈ మానిటరింగ్ కమిటీల్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సేలింగ్పల్లిలో సుగుణ అనే ఒక లేడీ నాకు మెసేజ్ చేసి మీకు చూపిస్తా, ఆమె గట్టి క్వశ్చన్ చేస్తుంది, ఈ ప్రాసెస్ ఉండాలి, మీరు కరెక్ట్ ఫాలో అవుతలేరు
అంటే ఆమెను తీసేయడం కమిటీలోంచి తీసేయడం. అట్లా అట్లా ఎవరు స్కామ్ చేస్తున్నది ఎవరి జేబులోకి వెళ్తున్నాయి ఈ పైసలన్నీ? సేమ్ సార్. దీంట్లో కొంతమంది అధికారుల పాత్ర, కొంతమంది అధికార పార్టీ నాయకుల పాత్ర, ఇద్దరు కలిసి చేస్తున్నారు. ఎంత ఖర్చు పెట్టి ఉంటారు ఇప్పటికి కుక్కల పైన సార్? కోట్లాది రూపాయలు సార్. దాని లెక్క చెప్పమంటే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. దానికి దీనికి అదే నేను అడిగాను యాక్చువల్లీ. అసలు మీరు ఎంత డబ్బు ఆర్టీఐ అప్లై చేసారా? ఎందుకు వెళ్తారు? ఇప్పుడు ఇది మీ హై లెవెల్ కమిటీ మెంబర్ అన్నప్పుడు మీకు ఏం డేటా ఇవ్వాలో జీవాలో ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది కదా. మీరు ఎంత ఖర్చు పెడుతున్నారంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే బేసికలీ ఆపరేషన్ ఛార్జెస్ ఇచ్చారు కానీ ఓవరాల్ ఎక్స్పెండిచర్ ఇప్పటివరకు ఇవ్వలేదు బోర్డుకి. ఇప్పుడు హై లెవెల్ కమిటీలో ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళది. వాళ్ళు ఇవ్వకపోతే నేను ఆర్టీఐ వేస్తాను ఖచ్చితంగా, కానీ ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది కదా బేసికలీ. కానీ ఆపరేషన్కి బేసికలీ ఫండమెంటల్గా ఇక్కడ ఏంటంటే నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్ ఎగ్జాగరేట్ చేస్తూ చూపించి చేయాల్సిన ఆపరేషన్ చేయగా ఆ డబ్బులన్నీ కూడా దోచేయడం వల్లనే ఇప్పుడు ఈరోజు ఈ కుక్కలు అనేవి ఇంతగానో పెరుగుతున్నాయి. కుక్కల్స్కి వేయాల్సిన ఫుడ్ బేస్, దానికి వేయాల్సిన కేర్ కానివ్వండి, కెనల్స్లో వాటి అంటే నెంబర్ ఆఫ్ కెనల్స్, దాని మెయింటెనెన్స్ ఇవన్నీ ప్రాపర్గా చేయకపోవడం వల్లనే ఈరోజు ఈ సమస్య. ఇప్పుడు ఇప్పటికైనా సమస్య ఏమైనా సార్ట్అవుట్ అయిందా? ఇది ఇంకోటి కుక్కలు దీనిలో ఇది ఒకటే అనుకోకండి. దీనికి ఇప్పుడు కాటేదానిలో 2 ఎకరాల భూమిలో ఒకటి కడుతున్నారు. మీకు అర్థమైందా? సెల్లింగ్ కంపల్లో భూములు ఉన్నాయి. ఈ గవర్నమెంట్ ల్యాండ్ అక్విజిషన్ చేసుకోవడము వాటిలో మళ్ళీ అంటే ఇది కన్స్ట్రక్షన్ చేసాం ₹1,00,000 ₹1,00,00,000 దీనికి 50,000 లక్షలు ఇట్లా కూడా ఎన్నో అవినీతులు ఉన్నాయి దీంట్లో. అంటే కరెక్ట్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కరెక్ట్గా బిల్డ్ చేయకపోవడము, కరెక్ట్గా ఎన్ని కుక్కలు అకామిడేట్ చేస్తున్నాం, ఏం చేస్తున్నాం ఒక ట్రాన్స్పరెన్సీ ప్రొసీజర్ లేకపోవడం వల్లనే ఈరోజు సమస్య. సరే, ఇన్ని రోజులు జరిగింది ఒక ఎత్తు అనుకుందాం. ఈరోజు ఇంత చేసిన తర్వాత ఒక బాధ్యత గల ప్రతిపక్షంగా 26 సూత్రాలు కష్టపడి ప్రిపేర్ చేసి ఇచ్చినాం కదా సార్. దీంట్లో ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? ప్రభుత్వానికి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే వెటర్నరీ సూపర్వైజర్స్ని వార్డ్ వైజ్ రిక్రూట్ చేయమని. అంటే 150 మంది 150 వాటిలకు ఒక వెటర్నరీ సూపర్వైజర్ని ఏమన్నాం. వాళ్ళు ఏం చేయాలి? పోయి ఎక్కడెక్కడ కుక్కలు ఆపరేట్ అయినాయో, ఆపరేట్ కాలేదు, ఎక్కడ ఇబ్బంది పడుతున్నారు ప్రజలు, ఇవన్నీ పరిస్థితులు అవగాహన చేసుకొని బేసికలీ వాళ్ళు హెల్ప్ చేయాలి. వీళ్ళని ఇదే కాదు, ఇక్కడ వేరే దగ్గర కూడా వాడుకోవచ్చు కదా. ఒక 150 మందిని రిక్రూట్ చేయడానికి డబ్బులు లేవా సార్ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర? ఒక 150 మెంబర్స్ సార్. 150 కాకపోతే 2 వార్డులకు ఒకటి పెట్టి 75 మందిని చేయండి పోనీ. అవును. వాహనాలను పెంచండి. 60 వెహికల్స్ పెట్టమంటున్నాం బేసికలీ. ఒకటి కంప్లైంట్ వెహికల్స్, ఒకటి స్టెరిలైజేషన్ వెహికల్స్. వీటికి డబ్బులు పెట్టాలి కదా. అంటే వెహికల్స్ అయితే 30 ఇచ్చారు, 40 ఇచ్చినట్టున్నారు, ఇంకా 20 ఇవ్వాలి. బట్ స్టాఫ్ రిక్రూట్ చేయక మ్యాన్ పవర్ లేకుండా ఏది సాధ్యం కాదు సార్. మ్యాన్ పవర్ వితౌట్ మ్యాన్ పవర్ మిగతావన్నీ చేస్తాము అంటే అది ఉత్తముచ్చటే. నెక్స్ట్ వాటర్ సమస్య ఒకటి ఉన్నది. సో ఇవాళ హైదరాబాద్లో ఉన్న అన్ని ఏరియాల్లో ఈ మిషన్ భగీరథ సంథింగ్ ఏదైనా వాటర్ వస్తున్నాయా? ఇప్పుడు ఫ్రీ వాటర్ అనేది ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతుంది? ఇది కూడా ఒక స్టోరీ చెప్తాను సార్. ఫ్రీ వాటర్ స్కీమ్ అనేది ఈ రాష్ట్రంలో ప్రజలెవ్వరు అడిగిన స్కీమ్ సార్. ఇది జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఎవరు అడగకుండానే ఓట్ల కోసము కేసీఆర్ గారు చెప్పిన స్కీమ్. అంతకుముందు మనుషుల జీవితం భాగ్యనగర్లో చాలా ప్రశాంతంగా ఉండేది. డొమెస్టిక్ స్లమ్స్లో ₹149 బిల్లు వచ్చేది. ఈ కన్జంప్షన్ ఎంతున్నా. వేరే ఇళ్లలో ₹249 బిల్లు వచ్చేది. కానీ ఈరోజు చాలా తక్కువ 5% మందికి మాత్రమే, అంటే ఫ్యామిలీలో ఒక 2 మాత్రమే ఉండి మరీ ఎక్కువ వాడని వాళ్ళకు కూడా మీటరు అవన్నీ మళ్ళీ కండిషన్స్ అప్లై దగ్గర 3-4 వేలు అయినట్టుంది కదా కమిషన్. ప్రతి ఇంటికి ₹3-4 వేల బిల్ వస్తుంది వాటర్ బిల్. అంటే వాటర్ బిల్ పెరిగినట్ట తగ్గినట్ట? వాటర్ బిల్ పెరిగి ఇప్పుడు ఏది ప్రాపర్టీ ట్యాక్స్ పెంచమనుకుంటూనే పెంచుతున్నారు. వాటర్ బిల్ తగ్గిస్తున్నామని చెప్పి, అంటే ఒక రకంగా మోసం చేయడం. 20,000 లీటర్లకు ఫ్రీ అని చెప్పి ₹250 ఉన్న బిల్లుని 2,500 చేస్తే ప్రజలకు పెరిగినట్ట తగ్గినట్ట సార్? 10 రెట్లు పెరిగింది కదా. ఇది మోసమే కదా. ఇది ప్రజలందరూ గమనించాలని నేను కోరుతున్నా బేసికలీ. ఇప్పుడు చూడండి, దీంట్లో కూడా దీంట్లో ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు ఏ విధంగా దోపిడీ చేస్తున్నారో మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇది ఆర్టీఐ ఫైల్ చేసింది. దానికి ఏమని చేశారు? అదే అంటే అసలు దీని గైడ్ లైన్స్ ఏంది, దీని మెమో ఏంది బేసికలీ అని ఫైల్ చేసింది. దీని ఫర్ ఎగ్జాంపుల్ మీకు సింపుల్ క్యాలిక్యులేషన్ చూపిస్తా, చూపించండి. ఇది క్యాలిక్యులేషన్, మోడల్ క్యాలిక్యులేషన్. 20,000 లీటర్ల వరకు ఫ్రీ. 20,000 లీటర్లు ఫ్రీ అంటే మనకి నెక్స్ట్ స్లాబ్ 0 to 10 అనే స్లాబ్ 20 to 30కి స్టార్ట్ కావాలి. అంటే 20,000 లీటర్ నుంచి 30,000 లీటర్ వరకు ఫస్ట్ స్లాబ్, అంతే కదా. 30 నుంచి 40 వరకు సెకండ్ స్లాబ్, అట్లా కావాలి. కానీ వీళ్ళు ఏం చేస్తారు తెలుసా సార్? 0 to 10, 10 to 20 అనేది తీసేసి డైరెక్ట్ థర్డ్ స్లాబ్ 20 to 30 స్లాబ్ని 20 లీటర్స్ తర్వాత వేసేస్తారు. డైరెక్ట్ ఒక థర్డ్ స్లాబ్ వేసేస్తారు. డైరెక్ట్ థర్డ్ స్లాబ్ వేసి దాన్ని ప్రపోర్షనల్ సర్వీస్ ఛార్జెస్ వేస్తారు. సర్వీస్ ఛార్జెస్ అనేది దాని పర్సంటేజ్ ఆఫ్ ఇదనమాట. యాక్చువల్లీ ఇప్పుడు 20,000 ఎబోవ్ వాడిన వాళ్ళకి మోతం అవుతుంది. మోత మొగుడే 3,000 తక్కువ ఎవరికైనా వస్తుందో చూపిమనండి నాకు.
ఇప్పుడు ఎవరు వాడతారు 20,000 కంటే ఎక్కువ? సార్ ఇప్పుడు 4-5 ఫ్యామిలీస్ ఉన్న ఏ ఇంటికైనా 20,000 లీటర్ల కన్నా ఎక్కువ అవుతున్నాయి సార్. న్యాచురల్గా అయితే ఏ ఫ్యామిలీలో అయితే 2-3 ఉంటారో ఆ ఫ్యామిలీలో మాత్రం కాదు. ఎందుకంటే చిన్నపిల్లలు వాళ్ళకి అంతకుముందు వచ్చే బిల్లు కూడా గంతే 100-150 కదా, 250 రూపీస్ ఆర్ 150 రూపీస్, 150 ఆర్ 250. దీంట్లో కూడా ఇలా క్లారిటీ లేదు. మీకు ఇంకో విషయం చెప్తాను. దీంట్లో ఆశ్చర్యకరమైన విషయం అంటే ఇది స్కీమ్ తెచ్చినప్పుడు దీంట్లో అసలు వీళ్ళకే కన్ఫ్యూజన్. ఫస్ట్ ఆధార్ కార్డు లింక్ చేసి సరిపోతుంది అన్నారు. తర్వాత ఏమన్నారు, మీటర్ స్టేటస్ పెట్టాలన్నారు. తర్వాత మళ్ళీ ఇంకోటి ఒక అపార్ట్మెంట్లో 10 ఇల్లు ఒకటే లింక్ చేయాలా, 10 మంది లింక్ చేయాలా, ఇది క్లారిటీ లేదు. అప్పుడు మనం కొట్లాడినాం. యాక్చువల్లీ ఇవి కొట్లాడితే అప్పుడు ఏం రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చి ఈ కేటీఆర్ ఏమనంటే సరే ఇప్పుడు మేము 1 year ఫ్రీ అన్నాడు కరోనాలో. అంటే అప్పుడు పాలసీ క్లియర్ లేదు కాబట్టి ఆ 1 year ఫ్రీ కూడా ఇప్పుడు వేస్తూనే ఉన్నారు, ఏదో ఒక రూపంలో వేసుకుంటూ పోతూనే ఉన్నారు. బేసికలీ ఫైనల్గా ఏంటంటే అందరికీ మీ ద్వారా కూడా మళ్ళీ ఒకసారి చెప్తున్నా ఏంటంటే, మీకు ఫ్రీ వాటర్ స్కీమ్ వర్తించాలంటే మీ బిల్లులో ఆధార్ స్టేటస్ ఎస్ ఉండాలి, మీటర్ స్టేటస్ మీటర్డ్ అని ఉండాలి. రిపేర్డ్ నాన్ మీటర్డ్ అని ఉంటే కూడా కాదు. మీటర్ స్టేటస్ మీటర్, ఆధార్ స్టేటస్ ఎస్, ఇవి 2 ఉంటేనే మీకు కింద రిబేట్ వస్తుంది. లేకపోతే రిబేట్ అనేది రాదు, మళ్ళీ మీకు మోగుతూనే ఉంటుంది. ఇది చాలా మందికి ఇంకా పాపం తెలియదు. ఎందుకంటే వీళ్ళు ఫేస్డ్గా చేసుకుంటూ వచ్చారు. తప్పు గవర్నమెంట్ది అంటే ఒక క్లియర్ పాలసీ రాలేదు. సింపుల్గా మా అపార్ట్మెంట్లో కూడా మేము ఇది అప్లై చేయకముందు జరిగింది ఏంటంటే, పెండింగ్ బిల్ ఉందన్నమాట. పెండింగ్ బిల్ అంటే అప్పటికే వీళ్ళు ఫ్రీ అని చెప్పారు, మీరు అన్న ఫ్రీయే చెప్పారు. కానీ ఆ తర్వాత మొత్తం కాల్ చేసి మరి వసూలు చేశారు. లేదు సార్ ఇవ్వాల్సిందే తప్పదని మా మెయింటెనెన్స్ వాళ్ళకి చెప్పి తీసేస్తారు. లేకపోతే ఏం చేస్తున్నారు తెలుసా సార్, ఎవరైతే ఇప్పుడు బిల్లులు పెండింగ్ ఉంటున్నాయో వాటి సివరేజ్ కనెక్షన్ కట్ చేస్తున్నారు. సివరేజ్ కనెక్షన్ అంటే వాళ్ళ ఇళ్ళలోకి ఇంకా సివరేజ్ తీసి బెదిరించడం, ఒక రకంగా భయభ్రాంతులకు గురి చేయడమే కదా. మీరు ఇవ్వాల్సిన ఫండమెంటల్ ఫెసిలిటీస్ ప్రజలకి మీరు ప్రాపర్టీ ట్యాక్స్ కట్టించుకుంటున్నారు కదా, బిల్లు ప్రాపర్టీ ట్యాక్స్ ఫ్రీ అంటున్నారు కదా, ప్రాపర్టీ ట్యాక్స్ లేదని అంటున్నట్టున్నారు కదా. అది కూడా చెప్తాను మీకు. ఇదిగోండి ప్రాపర్టీ ట్యాక్స్ అనేక చోట్ల ప్రాపర్టీ ట్యాక్స్లు హిడెన్ ఛార్జెస్ పెడుతూ ఒక జీవో పట్టుకొచ్చి సార్ నేను కౌన్సిల్ కూడా అడిగినాం. ఈ జీవో ఏంటంటే, మెయిన్ రోడ్డు మీద ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు కమర్షియల్ ఉన్నాయి అనుకోండి, దాని పక్క ఒక సందు పోతుంటుంది కాలనీలోకి, అది కూడా కొంచెం అంతో ఇంతో సెమీ కమర్షియల్ ఉంటుంది. ఇదంతా కూడా రెసిడెన్షియల్ జోన్లో ఉండే. దీన్ని ఏం చేశారు వీళ్ళు, ఒక జీవో అర్ధరాత్రి తీసుకొచ్చేసి ఇదంతా కూడా కమర్షియల్ అన్నారు. కమర్షియల్ అని షాప్ కీపర్స్కి పోయి నోటీసులు ఇచ్చారు. 5 ఏళ్ల సంవత్సరం నుంచి మీరు ఇది కమర్షియల్ అయిపోయింది, అప్పటి నుంచి మీకు పెండింగ్ ఉంది, మీరు ఇవన్నీ కట్టాలని చెప్పి నోటీసులు ఇచ్చారు. ప్రాపర్టీ ట్యాక్స్ సందుల్లో ఉన్నవి అంటే సెమీ కమర్షియల్ ఉన్నవి వీటికి ఇవ్వాలని చెప్పారు. అట్లనే చాలా చోట్ల చెప్పకుండా కమర్షియలైజ్ చేయడం, లేదా మీకు స్క్వేర్ ఫీట్ పెరిగిందని చెప్పడం, లేకపోతే మీది డీవియేషన్ ఉందని చెప్పడం, ఇన్నేళ్ల తర్వాత వీళ్ళు చెప్పడము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళకి ఎట్లుంటుంది అంటే సార్, ఇది మేము 2 చూపిస్తున్నా సార్. ఇవి 2 షాపింగ్ మాల్స్ మల్కాజ్గిరికి సంబంధించినవి. ఒకటి మూలాలిలో ఉన్నటువంటి ఏఎంఆర్ షాపింగ్ మాల్. ఏఎంఆర్ షాపింగ్ మాల్ అంటే మీకు హౌసింగ్ బోర్డు దగ్గర లెఫ్ట్ పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ కట్టారు ఒకటి రీసెంట్గా. దీనికి సినిమా థియేటర్ అవన్నీ కడుతున్నారు కదా. ఈ షాపింగ్ మాల్ ఇది ఆనంద్ బాగులో ఉండే సిసిపిఎల్ సంబంధించిన ప్రాపర్టీ ట్యాక్స్, సినీ పోలీసింగ్. దీనికి 2 ఒకే జోన్లో ఉన్నాయి, 2 ఒకే ట్యాక్స్ జోన్లో ఉన్నాయి. దీనికి ఎందుకు స్క్వేర్ ఫీట్ డిఫరెన్స్ చూపించారు చెప్పండి. దీనికి ట్యాక్స్ ఎంత కడుతున్నారు, ట్యాక్స్ యూనిట్ రేటు. దీనికేమో 5.6 ఏఎంఆర్కి మీరు క్లియర్గా చూడొచ్చు. ఇక్కడ ట్యాక్స్ యూనిట్ రేటు ట్యాక్స్ యూనిట్ రేట్ పర్ ఎస్ఎఫ్టీ మంత్లీ రెంట్ 5.6. దీనికి ఎంత ఉంది సార్? ఇందులో 12 ఉంది. ఎందుకు ఉంది సార్ అట్లా? 2 మల్కాజ్గిరే కదా, 2 షాపింగ్ కాంప్లెక్స్లే కదా, 2 సేమ్ జోనే కదా, ఎందుకు డిఫరెన్స్ ఇది? మరి ఏరియా ఏమన్నా డిఫరెన్స్? తస్మదీయులు వీళ్ళు చేయి తడిపారు, వీళ్ళు చేయి తక్కువ తడిపారు. అది అంటే ఇదేమన్నా ఉందేమో, అది స్పేస్ ఏమన్నా ఒకటి ఎక్కువ తక్కువ ఉన్నదేమో. పర్ యూనిట్ కదా సార్, ఇది పర్ యూనిట్ కదా, పర్ స్క్వేర్ యూనిట్. ఇప్పుడు మీరే ఎన్ని యూనిట్లు ఉంటే అంత ప్రాపర్టీ ట్యాక్స్ ఎంత అన్యాయంగా ఉందంటే, సెల్ఫ్ అసెస్మెంట్ స్కీమ్ సంబంధించిన స్కామ్ ని మీరే బయట పెట్టారు. మీ ద్వారానే మనం బయటికి తీసుకురాగలం. ఈరోజు 16,000 డాక్యుమెంట్లు క్యాన్సిల్ అయినాయి. 16,000 డాక్యుమెంట్స్. ప్రియాంక అలా ఆమె ఐఏఎస్ ఆఫీసరు, రెవెన్యూ జిహెచ్ఎంసీ, ఆమెను అడగండి. 16,000 డాక్యుమెంట్స్ క్యాన్సిల్ చేసి ఈరోజు. అంటే మీరు సక్రమం అని తేల్చిన ఇచ్చినటువంటి 16,000 అసెస్మెంట్లు మ్యుటేషన్లు ఈరోజు మీరే అక్రమం అని 16,000 మీరు క్యాన్సిల్ చేసారు. ఇప్పుడు ఎందుకు మరి ఈయన అస్మదీయుడు ఎవరు, తస్మదీయుడు ఎవరు? ఈయన ఎవరు? ఈయన దగ్గర అస్మదీయుడు. ఎవరు పెద్ద మంచి, పెద్ద రాజకీయ అధికార పార్టీకి సంబంధించిన ఒక నేత అయి ఉంటాడు. ఈయన కూడా అధికార పార్టీకి ఇప్పుడు వచ్చిండు, ఇంతకుముందు ప్రతిపక్ష పార్టీలో ఉండే బేసికల్లీ. సో ఈయన తక్కువ చేసింది బేసికల్లీ. మీరే చూస్తున్నారు కదా, పర్ యూనిటే కదా, సేమ్ ఏరియా సేమ్ జోను, ఎందుకు ఈ డిఫరెన్స్?
అంటే దీన్ని బట్టి ఎంత స్కామ్ మీరు చెప్పండి. అంటే ఇది ఒకటి మేము నచ్చుతున్నగా చెప్తున్నా, రానున్న రోజులు ఇంకా పెద్ద స్కామ్లు దీనిలో వచ్చి ఈ ప్రాపర్టీ ట్యాక్స్, రెవెన్యూ డిపార్ట్మెంట్, జిహెచ్ఎంసీలో జరుగుతున్న అనేక అక్రమాలను మళ్ళీ మీ ఇప్పుడు సిస్టమ్ ఆపరేట్ చేస్తుంది కదండి, ఇదంతా ఆటోమేటిక్ గా రావాలి కదా సార్. మీకు ఒక విషయం చెప్తాను, ఎంట్రీ టీఎస్బీ పాస్ ఉంది టౌన్ ప్లానింగ్ లో. టీఎస్బీ పాస్ ఏమన్నాడు కేటీఆర్ గారు, ఆటోమేటెడ్ సిస్టమ్. ఇంతకుముందు డిపిఎంఎస్ ఉండే, అంతా ఒకటే లైన్లో వెళ్ళిపోతుంది, అదే సిస్టమ్ చెక్ చేసుకొని వెళ్ళిపోతుంది. దాంట్లో నిజంగా టీఎస్బీ పాస్ పనిచేస్తే ఎకో సెన్సిటివ్ జోన్ అయిన కేబీఆర్ పార్క్లో ఏ విధంగా పర్మిషన్ వచ్చింది సార్? అట్లనే కదా చాలా బిల్డింగ్స్లో చూడండి ఎట్లా వేసారు కదా సార్. ఎట్లా వచ్చింది? టీఎస్బీ పాస్ ఆటోమేటెడ్ ప్రాసెసే కదా సార్. టీఎస్బీ పాస్లో ఎఫ్టీఎల్లో పర్మిషన్ లేకపోతే అక్రమ నిర్మాణంలో పర్మిషన్, గవర్నమెంట్ ల్యాండ్స్లో పర్మిషన్స్ ఏ విధంగా ఇస్తున్నారు, ఎక్స్ట్రా పర్మిషన్లు ఎట్లు ఇస్తున్నారు, సెట్ బ్యాకులు లేకుండా ఎట్లు ఇస్తున్నారు. పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ ఇదే పోనీ సిసిఎల్పిఎల్ పక్కన జైన్ కన్స్ట్రక్షన్స్ ఉంటుంది, దానిలోంచి ఒక నాలా పోతుంది, దాని ముందు 100 ఫీట్ రోడ్ చూపించి బిల్డింగ్ కట్టారు, బిల్డింగ్ కట్టేసారు, దాంట్లో షాపింగ్ కాంప్లెక్స్ కూడా స్టార్ట్ అయిపోయింది కదా. అవును, అయిపోయింది స్టార్టింగ్. మరి దాని ముందు 100 ఫీట్ల రోడ్ చూపించారు, ఉందా 100 ఫీట్ల రోడ్ సార్? మీరు కూడా ట్రావెల్ చేశారు కదా సార్ ట్యాంక్ బండికి, 100 ఫీట్ల రోడ్ ఉందా సార్ అక్కడ? అట్లా అంటే నేను నా కళ్ళ ముందు జరిగే చెప్తాను. అట్లా భాగ్యనగరంలో అనేక చోట్ల కొన్ని వందలు వేలు కోట్లు టౌన్ ప్లానింగ్లో, రెవెన్యూలో, ఎంటమాలజీలో, అర్బన్ బయోడైవర్సిటీ పార్కుల్లో, హరితహారంలో 10% ఆఫ్ ద బడ్జెట్ ఈజ్ ఎ గ్రీన్ బడ్జెట్. ఎక్కడ పెడుతున్నారు సార్? ఏ చెరువులు బాగు చేశారు సార్? మిషన్ కాకతీయలో ఏమన్నా భాగ్యనగర చెరువులను అడాప్ట్ చేసుకున్నారు? ఎక్కడైనా ఒక్క పూడికతీతం తీసిరా? ఒక్క చెరువు అన్న తీసిరా? నాకైతే తెలిసి తెలియదు సార్, ఒక్కడి కూడా తెలియదు. ఉన్నాయి పోయినాయి, ఒక్కడి కూడా చేయాలి కదా. ఇగో దానికి సంబంధించి నేను ఇచ్చినటువంటి వందల కంప్లైంట్ సార్. ఇప్పుడు మీరు చూసి ఇవన్నవే, ఇది చూసారు ఇవన్నీ దాని మీద ప్రొడక్షన్ ఆఫ్ స్నేక్స్, డాగ్స్ గురించి కానివ్వండి, నాలా పాప అమ్మాయిలు సరిపోతుంది సుమేధా నుంచి మొదలుపెట్టి ఇచ్చిన కంప్లైంట్స్. ఇది చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ గారికి ఇచ్చింది, స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ గారికి ఇచ్చింది. ఈ 2 నెలల నుంచి నా ఆఫీస్ తిరుగుతున్నా సార్, 2 years నుంచి. దేని మీద? అదే చెరువులు మల్కాజ్గిరిలో ఉన్నట్టు చెరుకులను ప్రొటెక్ట్ చేయండి, పూడికితీత చేయండి, సివరేజ్ డైవర్షన్ చేయండి. నో రెస్పాన్స్. ఒకటి కేటీఆర్ ఏమన్నారంటే మీకు శాంక్షన్ చేసేస్తున్నాం, ఒకటి ఎస్టీపీఏ మల్కాయర్లో స్టార్ట్ అవుతున్నారు, కానీ నత్తనడకని నడుస్తున్నాయి. 0.5 MLD ఇప్పుడు 5 MLD సంవత్సరం అయింది, 5 MLD చేయాలి అంటే రామకృష్ణాపురంలో వచ్చే చెరువులంతా కూడా అక్కడ సివేజ్ క్లీన్ చేసుకొని ఇక్కడ పోవాలి, లేకపోతే ఆ చుట్టుపక్కల ఎల్బీ నగర్, ఆంధ్ర బ్యాంకు ఇవంతా కూడా క్లీన్ చేసుకొని చెరువులు పోవాలి. 2 ఏళ్ళు అయింది సార్, 2 years. అరవింద్ కుమార్ గారి ముఖం కనబడతలేదు. మీరు పోయినట్టు కదా సెక్రటేరియట్కి? సెక్రటరీ కూడా పోయినాం. నో ఎంట్రీ? ఆ సెక్రటేరియట్లో మరి ఎంట్రీ ఉండదు కదా సార్. అందుకే ఆయన కన్నా యాక్చువల్లీ వీళ్ళు అక్కడ ఉన్న ఆఫీసర్ల కన్నా చాలా అద్భుతమైన ఆఫీసర్ మరి తీసుకుంటారు సార్. అటెండర్ కృష్ణ గారు వీళ్ళందరికన్నా చాలా బాగా రెస్పాన్స్ ఇచ్చిండు, బయటకు వచ్చిండు, ఆయన కాళ్ళకు దండం పెట్టినాం. అయ్యా నిజాయితీగా పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులు అంటే మాకు చాలా గౌరవం, వీళ్ళకి మేము సపోర్ట్ చేస్తాము. ఎవరైతే మమతా లాంటి అవినీతి అధికారులు, రోజుకి 30 లక్షలు 40 లక్షలు ఇంటికి పోని అధికారులు, సత్యనారాయణ లాంటి అధికారులు, మమతా లాంటి అధికారుల మీదనే మా పోరాటము, ప్రజల ధనాన్ని దోచుకున్నటువంటి అధికారుల మీదే మా పోరాటము అన్నం తప్ప మీలాంటి నిజాయితీగా పనిచేస్తే అటెండర్ కృష్ణయ్య గారు లాంటి ప్రభుత్వ ఉద్యోగులు కానివ్వండి, లేకపోతే నిజాయితీగా పనిచేసే ఇతర ఉద్యోగులు కానివ్వండి. నేను ఒకటి అడుగుతున్నాను సార్, లాంగ్ స్టాండింగ్ ఆఫీసర్లు నాకు చెప్పండి. హెచ్ఎండిఏలో కారు కూడా దిగలేరు, అంత షుగర్ పేషెంట్ 70-80 ఏళ్ళు ఉన్న వాళ్ళు ఉంటారు, ఎట్లా ఎక్స్టెంట్ ఇస్తున్నారు వాళ్ళకి? ఎక్స్టెన్షన్ అట్లీస్ట్ లాంగ్ స్టాండింగ్ వీళ్ళంతా ఎందుకు సార్? ఎగ్జాక్ట్లీ మీరు అదే నేను చెప్పబోతున్నా. ఈ అధికార పార్టీ అడుగులకు మడుగులొత్తుతూ, వాళ్ళు ఏది చెప్తే దానికి జై కొడుతూ, వాళ్ళ దోపిడీలకు సహకరిస్తూ ఉన్నటువంటి ప్రతి ఆఫీసర్కి ఆయన కనీసం పని చేయగలుగుతారా? లేదు. వీళ్ళు అసలు వీళ్ళ ఆఫీసర్ ఎక్కడ వస్తున్నారు సార్? నేను చెప్పను, ఒక మినిట్స్ తీసుకుందాం సార్. ఇప్పుడు మా కార్పొరేట్ సిస్టంలో అయితే సాఫ్ట్వేర్లో అజైల్ మోడ్ ఉంటుంది. ఎవ్రీడే మీరు ఏం చేశారు, ఈరోజు ఏం చేయబోతున్నారు అనేది రాసుకుంటాం మేము. నాకు చెప్పమనండి వీళ్ళు ఏం చేస్తున్నారు ప్రతిరోజు అనేది ఒక నోట్స్ పెట్టమనండి. ఒక నెల పాటు, ఒక్క నెల ఎక్కువ వద్దు, ఒక నెల పాటు ప్రతిరోజు ఏమేమి విజిట్లు చేశారని చెప్పమనండి. నేను ఓపెన్ అంటే వీళ్ళకి ఎందుకు వస్తున్న ఎక్సెసెస్? ఇప్పుడు సత్యనారాయణ కానివ్వండి, ఈ జోనల్ కమిషనరు మమత గంటలో ట్రాన్స్ఫర్ రద్దు చేసుకుంది. ఎన్నేళ్ళు ఉంటుంది సార్? సాయంత్రానికి వచ్చింది. శ్రీనివాస్ రెడ్డి సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ ఎన్నేళ్ళు ఉంటాడు సార్ ఇక్కడ? మారరా? ఇప్పుడు అట్లా సీనియర్ అనేక మంది, ఈఎన్సీ జియావుద్దీన్ ఇంజనీరింగ్ ఇన్ చీఫ్, మొన్న వీళ్ళకి కోపం వచ్చింది పాపం, పాప కలాసిగూడలో పాప చనిపోయింది కదా మౌనిక, ఈమెను పొందినట్టు మీకు సిగ్గులేదా అధికారులు స్పందించాలని అడిగితే వీళ్ళకంట కోపం వచ్చిందంట. మరి కేసీఆర్ భాషను ఏమన్నాలి సార్? కేసీఆర్ గారు వాడే భాషని కేంద్ర మంత్రి ఏమన్నా రెండ మంత్రి అన్నాడు కదా, లంగలు దొంగలు సాయి సంసారిగాళ్ళు, అసలు వింత వింత బూతులతో తింటే కేసీఆర్ గారి భాష అద్భుతమైన భాష. ప్రజలు చచ్చిపోతున్న ఆవేదనతోటి మాట్లాడితే
సిగ్గు లేదా అని అడిగితే దానికి వీళ్ళకి మనోభావాలు దెబ్బతింటాయి. సరే, ఇప్పుడు ఓవరాల్గా మనం కంక్లూడ్ చేసే ముందు ఏ సిచ్యువేషన్లో ఉంది హైదరాబాద్ ఇప్పుడు? భాగ్యనగరము పూర్తిగా దోపిడీకి గురైంది. జిహెచ్ఎంసీ ఈ రోజు 5,500 కోట్ల రూపాయల అప్పులతో ఉంది. రోజుకి 1,500,000 వడ్డీ. 5,500 కోట్ల రూపాయల అప్పుతో ఉంది. రోజుకి 1,500,000 వడ్డీ కడుతుంది. ఈ రోజు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన వేలాది రూపాయలు 14th ఫైనాన్స్ కమిషన్ 2,457 crores, తర్వాత 15th ఫైనాన్షియల్ కమిషన్ గ్రాంట్స్. ఈ డబ్బులు ఎక్కడ పోతున్నాయో అర్థం కావట్లేదు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులన్నీ కూడా పూర్తిగా దారి మరలి కేసీఆర్ బై ఎలక్షన్స్ కో లేకపోతే ఆయన కావాల్సిన హైదరాబాద్ అనగానే మొన్న కూడా చదువుతుండే కేసీఆర్ మన మహారాష్ట్రలో సెక్రటేరియట్ దగ్గరనే మొత్తం ఫ్లైఓవర్లు వేసినాం, చాలా అద్భుతంగా తయారైంది హైదరాబాద్. హైటెక్ సిటీ ప్రాంతంలో ఎక్కడైతే వాళ్ళ భూములు ఉన్నాయో, ఎక్కడైతే కేసీఆర్ గారి కవిత గారి భూములు ఉన్నాయో అక్కడ మాత్రమే వేసారు సార్. భాగ్యనగరం అసలైన గుండకాయ సికింద్రాబాద్, లష్కర్, ఇదే కలాసిగూడ, ఇదే మల్కాజ్గిరి, ఇదే నేరేడుమెట్టు, ఇదే ముషిరాబాదు, ఇదే ఓల్డ్ సిటీ. ఇది కదా భాగ్యనగరం అంటే. నువ్వు గచ్చిబౌలి ప్రాంతం, నానక్రామం కూడా అంతమంది అవుట్స్కట్ ఎవడు పోకపోతుంటే ఒకప్పుడు. ఇప్పుడు కంపెనీలు వచ్చినాయి, బయట నుంచి వచ్చిన వాళ్ళు చాలా శాతం ఉంటున్నారు, లేదా ఇక్కడి నుంచి ట్రావెల్ చేయని వాళ్ళు వెళ్తున్నారు తప్ప భాగ్యనగరం అసలైన గుండకాయ ఇక్కడ ఉన్న పుట్టి పెరిగిన జనాలు, ఇక్కడ సంస్కృతితోటి ముడిపడి ఉన్నటువంటి ప్రజలు అక్కడ హైటెక్ సిటీలో ఉండలేరు. ఇక్కడ ఉంటారు. మన భూములు ఎక్కడి, మన కథ ఎక్కడ వాళ్ళ భూములు ఎక్కడ ఉన్నాయో అక్కడ ఫ్లైఓవర్లు కడుతున్నారు. ఈ ఎస్ఎన్డిపి పేరుతో దోచుకున్న డబ్బులన్నీ కూడా అటువైపు ఏమైనా కడుతున్నారు తప్ప మీకు సికింద్రాబాద్ సైడ్ ఏం డెవలప్మెంట్ ఉంది సార్? నాకు చెప్పండి. సికింద్రాబాద్ సైడు, మారేడుపల్లి సైడు, మల్కాజ్గిరి వైపు, ఈసీఎల్ వైపు ఇక్కడ చేయండి మెట్రో. ఈసీఎల్కి మెట్రో పెట్టండి, ఈసీఎల్ చేయండి, ఫ్లైఓవర్లు చేయండి. ఇప్పుడు మా దగ్గర మల్కాజ్గిరిలో గౌతమ్ నగర్ ఆర్జీపీ, వాజ్పేయి నగర్ ఆర్జీపీ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు డబ్బులు ఇలే. ఎంఎంటీఎస్కి డబ్బులు ఫేజ్ 2 వాళ్ళు ఇవ్వాల్సిన డబ్బుల్ని కూడా కేంద్ర ప్రభుత్వం 600 కోట్లు రిలీజ్ చేయించినాం మేము. వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన 712 crores కాకుండా రాష్ట్ర ప్రభుత్వ వాటా 600 కోట్లను కూడా వీళ్ళు ఇస్తలేరని చెప్పి మాకు ఇబ్బంది అవుతుందని మల్కాజ్గిరిలో మనకు అది ఓన్లీ మనకి ట్రాన్స్పోర్టేషన్ ఎంఎంటీఎస్ కాబట్టి బేసికల్ మేజర్ సోర్స్ చీప్లో మెయిన్ బస్సెస్ రెండే ఉన్నాయి కాబట్టి 600 కోట్లు రిలీజ్ చేయించడం జరిగింది అక్కడ. మరి అక్కడ చేయమనండి ఆర్యూపీలు. ఒక హైటెక్ సిటీలోనో లేకపోతే ఎల్బీ నగర్ స్టార్టింగ్లోనో వీళ్ళ భూములు ఎక్కడెక్కడైతే ఉన్నాయో, వీళ్ళ పెద్ద పెద్ద నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ భూములు ఎక్కడ ఉన్నాయో, వీళ్ళు అక్కడ కాదు కదా. అసలైన భాగ్యనగర వాసులు, ఇక్కడ పుట్టి పెరిగిన ప్రజలు, భాగ్యనగర్లో పుట్టి పెరిగిన ప్రజలు ఇబ్బంది పడకుండా ఎందుకు ఇప్పుడు వాళ్ళు చెప్తుంది ఏంటంటే హైదరాబాద్లో మన బేసిక్గా మనం చూసిన ఒక 500 SFT ఒక చిన్న ఫ్లాట్ కొనుక్కోవడానికి కూడా పేదోడికి అవకాశం లేదు హైదరాబాద్లో. ఈ కారణం ఏంటి? ఇది అభివృద్ధి అనుకోవాలనా? ఇది దోపిడీ సార్, అభివృద్ధి కాదు. ఎందుకంటే ఇక్కడ పుట్టిన ప్రజలు మీరు అన్నట్టుగా ఒక ఇల్లు కొనలేకపోతున్నారు, ఇక్కడ ఉండలేకపోతున్నారు. వాళ్ళు చిన్న చిన్న అదే మురికి కూపాల్లో వర్షం పడితే వాళ్ళే ఇబ్బంది పడుతున్నారు, దోమలు వస్తే వాళ్ళే ఇబ్బంది పడుతున్నారు, ఫైర్ యాక్సిడెంట్లు వచ్చిన వాళ్ళే ఇబ్బంది పడుతున్నారు, కుక్కలు కాటేసిన ఇదే భాగ్యనగరంలో ఉన్నటువంటి అసలు సిసలు ప్రజానికం, ఇక్కడ పుట్టి పెరిగిన బిడ్డలే ఇబ్బంది పడతా ఉన్నారు. అంటే పుట్టి పెరిగిన అంటే ఇక్కడ ఇప్పుడు ఆంధ్ర నుంచి మైగ్రేట్ వచ్చి 30-40 years ఉన్న వాళ్ళు ఇక్కడ జనాలే కదా. 30-40 సంవత్సరాలు ఉన్నారంటే వాళ్ళు ఇక్కడ వాసులే, వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారు కల్చర్ని. కానీ ఈరోజు నార్త్ ఇండియా నుంచి లేకపోతే మీరు పెట్టిన మీ అపార్ట్మెంట్లు కొనుక్కోవడం కోసం వచ్చిన పెద్ద పెద్ద కంపెనీలు, సర్వీస్ నవో లేకపోతే ఇంకోటో ఆయన నానక్రామ్ గూడ చుట్టూ, గచ్చిబౌలి చుట్టూ ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగిందా సార్? ఒక కుక్క కాటైనా జరిగిందా సార్? ఒక దోమ కాటైనా జరిగిందా? ఒక ఇబ్బంది అయినా జరిగిందా? ఒక నాలాసాల్లో పడి ఎవరైనా చనిపోయారు అటువైపు? ఎందుకు అటువైపు జరుగుతలేవు? ఎందుకు భాగ్యనగరంలో ఉన్నటువంటి ప్రజలపైన ఇది జరుగుతుంది? ఎందుకు భాగ్యనగర్ ప్రజలే ఇల్లు కట్టుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు? ఎందుకు డబుల్ బెడ్రూమ్ల కోసం ఇక్కడున్న ప్రజలు ఇంకా బిచ్చపోళ్ళకి పాపం అంటే అనకూడదు, కానీ మేము ఇంకా ఎందుకు ఎదురు చూస్తున్నాం? మేమే కదా ఇక్కడ అన్యాయానికి గురవుతున్నాం. మేము ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు మేము ఇంకా మాకు డబుల్ బెడ్రూమ్ కోసము, నాలా కోసము, దోమలు పోవడం కోసము ఎదురు చూస్తుంది మేమే. ఇక్కడ మీరు మీ భూములు ఉన్న దగ్గర మీ భూములు కొన్న వాళ్ళందరూ కూడా బాగానే ఉంటున్నారు కదా. ఇది నేను చెప్పాలనుకున్నది. సో ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రవణ్ గారు. మీ ఫైట్ ఇట్లా కంటిన్యూ చేయండి, మీతో మీ టీం అంతా కలిసి. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది హైదరాబాద్ ముఖ చిత్రం అనమాట. హైదరాబాద్లో ఉన్న ప్రస్తుత పరిస్థితి. భాగ్యనగరమా ఇది అభాగ్యనగరమా అర్థం కాని సిచ్యువేషను. మనం ఒక ఇల్లు కొనలేం, కనీసం బతకాలంటే కూడా దోమలతోని, కుక్కలతోని, కనీసం పిల్లల్ని ఒక గంట సేపు బయట ఆడుకోవడానికి పో బాబు, పో పాప అని చెప్పలేనటువంటి దారుణమైన సిచ్యువేషన్లో ఉన్నాం. ఏం చేసిరు చెప్పండి? ఇల్లు ఉన్న చెరువులు కబ్జా, ఉన్న భూములు కబ్జా. 1,00,000 ఎకరాల భూమి కేసీఆర్ కాందాని చేతిలో ఉంది, 1,00,000 ఎకరాలు. సో ఈ హైదరాబాద్ని మొత్తం కొలాప్స్ చేసేది. సో దీన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రజలందరి మీద ఉన్నది. దయచేసి ఆలోచించాల్సిన అవసరం ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.